నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అర్థాల గురించి తెలుసుకుందాం. మొదటిది అధికము. అధికం అంటే ఎక్కువ అని అర్థం. అంపశయ్య. అంపశయ్య అనే పదాన్ని మనం మహాభారతంలో విన్నాం కదా. భీష్ముడు అంపశయ్యపై పవలించాడు అని చదువుంటాం కదా మహాభారతంలో. దాని మీనింగ్ బాణాలతో తయారు చేసిన పడక మీద పడుకున్నాడంట భీష్ముడు. అటకించు అంటే మోసం చేయు. దారిలో దొంగలు అటకించి నగలు తీసుకెళ్లారు, దొంగతనం చేశారు అని చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు. దాని మీనింగ్ మోసం చేయు అని, అటకించు అనే పదానికి. అపహాస్యం అంటే ఎగతాళి. మైత్రి. మైత్రి అనే పదానికి స్నేహం అని అర్థం. లవణం అంటే ఉప్పు. లోబి అంటే పిసినారి అని అర్థం. యశము అంటే కీర్తి. వనము అడవి. వసుధ భూమి. వాంఛ. వాంఛ అనే పదానికి కోరిక అని అర్థం. వాక్కు. వాక్కు అంటే మాట అని అర్థం. మొరగు అంటే మోగు. అద్రి. అద్రి అనే పదానికి కొండ అని అర్థం. అంబుది. అంబుది అంటే సముద్రం. తుల్యం అంటే సమానం. అచ్చర. అచ్చర అనేది వికృతి పదం. దీనికి అప్సరస అని అర్థం. తేట తెల్లం చేయు అంటే స్పష్టంగా వివరించు అని అర్థం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.